హృదయతాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగుని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని కనమెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ ఘటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నేనెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణముందున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనాశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 ఏళ్ళు రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ.